హ్యాపీ పటేల్, ఖతర్నాక్ జాసూస్, వీర్దాస్, మిథిలా పాల్కర్, మోనా సింగ్ లీడ్స్ గా, వీర్దాస్ అలాగే కవిశాస్త్రి డైరెక్షన్ లో వచ్చిన స్పూఫ్ కామెడీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో హ్యాపీ లండన్ లో షెఫ్ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఎప్పటికైనా తన ఫాదర్స్ లాగే తను స్పై గా మారి బ్రిటిష్ ఇంటెలిజెన్స్ లో చేరాలని ట్రై చేస్తూ తన చేతగానితనం, తెలివి తక్కువతనం వల్ల ఫెయిల్ అవుతూ ఉంటాడు. అయితే ఓ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా MI7 నుంచి మనోడికి కాల్ వస్తుంది. ఇండియాలో మామ అనే పెద్ద డాన్ దగ్గర బందీగా ఉన్న బియట్రిస్ అనే లేడీ రెస్క్యూ మిషన్ కోసం మనోడిని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి తన్ని గోవా పంపుతారు. అయితే ఇక్కడ మనోడికి తెలియని విషయం ఏంటంటే, తను ఇండియాలో అడుగు పెట్టగానే తన్నేసేద్దామని చాలా ఏళ్లుగా మామ ఎదురు చూస్తోందని. మరి మనోడు గోవా వచ్చాక ఏం జరిగింది? అసలు ఈ మామ ఎవరు? మనోడిని చంపటానికి ఏళ్లుగా ఎందుకు ఎదురు చూస్తోంది? తనకి హ్యాపీకి సంబంధం ఏంటి? తెలివి తక్కువ వాడైన మన హ్యాపీని MI7 ఈ మిషన్ కోసం ఎందుకు సెలెక్ట్ చేసింది? కారణం ఏంటి? అసలు ఈ బియట్రిస్ ఎవరు? ఇంతకీ ఈ కథలో రూపా పోషించిన పాత్ర ఏంటి? చివరికి ఈ మిషన్ కంప్లీట్ చేసే క్రమంలో మనోడు పడ్డ తిప్పలు, తెలుసుకున్న నిజాలేంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు. నేనైతే బానే ఎంజాయ్ చేశా. ముందు ఈ సినిమా అబ్సర్డ్‌నెస్‌కి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా తర్వాత బానే అనిపించింది. సినిమా ఓపెనింగ్ సీనే చాలా రిడిక్యులస్‌గా, సిల్లీగా, ఓవర్ ద టాప్ పెర్ఫార్మన్స్‌లతో నిండిపోయి ఉంటది. ముందు సినిమా ఎలా ఉండబోతోంది, ఆ వరల్డ్ ఏంటి, వైబ్ ఏంటి, టోన్ ఏంటని క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ సెల్ఫ్ అవేర్ సిల్లీనెస్‌ని మనం యాక్సెప్ట్ చేయగలిగామా సినిమాని ఎంజాయ్ చేస్తాం. లేకపోతే దీన్ని భరించడం నా వల్ల కాదని పారిపోయే అవకాశం ఉంటది. సో, ఆ ఓపెనింగ్ సీన్‌ని యాక్సెప్ట్ చేసే దాన్ని బట్టే ఉంటది. మీకు సినిమా నచ్చిద్దో లేదో అనేది. నా వరకు ఆ ఓపెనింగ్ సీన్‌ని ట్రయల్స్‌లా, ఆ తర్వాతొచ్చే లండన్ ఎపిసోడ్‌ని బ్యాట్స్‌మెన్ ట్రయల్స్‌లా అనుకున్నా. ఇక కథ గోవా షిఫ్ట్ అయిన దగ్గర నుంచి సినిమాని బాగా ఎంజాయ్ చేశా. ఈ సినిమా స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్ గానే ఉంటది. నెక్స్ట్ ఏ సీన్ వస్తది, ఏ క్యారెక్టర్ ఏ ట్విస్ట్ ఇస్తదనేది మనం ముందే ఊహించేయొచ్చు. అయితే నెక్స్ట్ ఇది రాబోతోంది అని మనం ఊహించగలిగినా, అది ఎలా వస్తదనేది మాత్రం మన ఊహకందదు. ప్రతి సీన్‌లో సిల్లీనెస్‌ని బౌండరీస్ దాటించి పుష్ చేస్తూ ఉంటారు. మన దగ్గర కమర్షియల్ సినిమాల్లో ఉండే రెగ్యులర్ ట్రోప్స్ అన్నిటి మీద ఇందులో సెటైర్లు వేస్తారు. తన గతమేంటో తనకే తెలియని హీరో, మార్కెట్‌లో హఫ్తాలు వసూలు చేస్తూ జనాల్ని వేధించే విలను, ఇలాంటివి చాలానే ఉంటాయి. దీంతో పాటు ప్రస్తుతం మన దేశంలో ఉన్న పరిస్థితుల మీద సోషల్ కామెంటరీ కూడా ఉంటది. అది సాటైరికల్ గానే. ఓ రకంగా ఇది ద నేకిడ్ గన్, జానీ ఇంగ్లీష్ సినిమాల స్పిరిట్‌లో ఉంటది. పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే 'హ్యాపీ పటేల్‌గా' వీర్దాస్ బానే చేశాడు. ముందు తన బ్రిటిష్ యాక్సెంట్ కొంచెం ఇబ్బందిగా అనిపించినా తర్వాత బానే ఉండింది. ఇందులో హీరోగానే కాకుండా దీనికి రైటర్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. అండ్ హి డిడ్ ఎ డీసెంట్ జాబ్. ఇక రూపాగా మిథిలా పాల్కర్ ఆకట్టుకుంది. తనకి వీరదాస్‌కి మధ్య వచ్చే చెంపదెబ్బల లవ్ స్టోరీ బావుంది. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా కుదిరింది. ఇక మామగా మోనా సింగ్ మెప్పించారు. ప్రాబబ్లీ ఇందులో నా ఫేవరెట్ క్యారెక్టర్ ఇదే. క్రూరమైన విలన్‌గా ఆమె చేసే పనులు భలే నవ్వు తెప్పిస్తాయి. ఇక జిమ్మీ మారియోగా క్యామియో రోల్‌లో అమీర్ ఖాన్ ఓకే అనిపించారు. ఎందుకనో ఆయన పెర్ఫార్మన్స్ మార్క్ యాంథోనీలో ఎస్.జె. సూర్య గారిని ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపించింది. ఇక ఇంకో క్యామియోలో ఇమ్రాన్ ఖాన్‌ని చూడటం బాగుండింది. దాదాపు 8, 9 ఏళ్ళు అవుతుందనుకుంటా తను స్క్రీన్ మీద చూసి. టీనేజ్‌లో ఉన్నప్పుడు తన సినిమాలు తెగ చూసేవాడిని. మొత్తంగా ఢిల్లీ బెల్లి రియూనియన్ బానే సెట్ అయింది. ఇక టెక్నికల్‌గా సినిమా పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ లాంటివి డీసెంట్ ఉండగా 50 మంది కలిసి అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బానే ఉన్నాయి. ముఖ్యంగా పాటలైతే నాకు చాలా నచ్చాయి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ఇది ఖచ్చితంగా అందరికీ నచ్చే సినిమా గాదు. సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు థియేటర్‌లో ఏడుగురుంటే, ఎండ్ అయ్యే టైంకి ఇద్దరం మిగిలాము. సో, అది విషయం.